హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మీరు కూడా బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజులో చేప పరుగుల కూర అయితే వండబోతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసేసుకున్నానండి. పసుపు నిమ్మకాయ వేసుకుని అయితే 10 చార్లు దాకా కడిగేసానండి. ఇవి మళ్ళీ ఒకసారి అయితే కడుగుతున్నాను. ఇదిగోండి చేప పరుగులు చూడండి ఎలాగున్నాయో. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. తెచ్చినప్పుడు చక్క మెదులుతూ ఉన్నాయండి. బతికినవి తీసుకొచ్చారండి. ఎంత బాగున్నాయి చూడండి. మాకైతే అన్నీ దొరుకుతాయండి పల్లెటూరులో. ఇప్పుడు నేను వీటికి చక్కగా ఉప్పు కారం నిమ్మకాయ పెట్టేసి పక్కనైతే పెట్టుకుంటానండి. చక్కగా ఉప్పు కారం నిమ్మకాయ పెట్టేసి మనకి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇదిగోండి నిమ్మకాయ. మనం నిమ్మకాయ ఉప్పు కారం పెట్టేసి పక్కన పెట్టుకుంటే కూరలో మనకి వీటికి చేపలకి చక్కగా ఉప్పు కారం పట్టేసి చాలా టేస్ట్గా ఉంటాయండి. ముక్కలు కూడా నిమ్మకాయ పిండితో వల్ల గట్టిగా ఉంటాయండి. నేను కడిగేటప్పుడు ఒకసారి అయితే పిండాను. ఇదిగోండి ఉప్పు. ఇదిగోండి కారం. కారం అయితే చాలా మంటగా ఉంటుందండి. మసాలాలు అయితే రెడీ చేసేసుకుంటానండి. ఎల్లుల్లిపాయలు దాల్చిన చెక్క మసాలా సంబంధించినవన్నీ వేసి ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే ఎక్కువగా వేస్తానండి. ఎందుకంటే మనకి ఎల్లుల్లిపాయ జీలకర్ర చేపల్లోకి బాగుంటుందండి. అదైతే ఎక్కువగా వేస్తాను. ఇంకా దాల్చిన చెక్క లాలిక్కాయలు లవంగాలు అయితే కొంచెం తక్కువ వేసుకుంటాను. ఇగోండి లాలిక్కాయలు అయితే 2 వేసుకుంటున్నాను. ఇగోండి ధనియాలు, ఇగోండి లవంగ మొగ్గలు, చెక్క అన్నీ ఉన్నాయండి. నేను ఇప్పుడు మసాలా అయితే నూరేసుకుంటానండి. పరుగుల కూరకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఉల్లిపాయలు ఇప్పుడు పేస్ట్ అయితే పట్టేసుకోవాలండి. ఇదిగోండి ఉప్పు కారం కలిపేసిన పరుగులు, అదిగోండి ఎల్లుల్లిపాయ జీలకర్ర మొత్తం మసాలా సరుకులన్నీ కలిపి అయితే మిక్సీ పట్టేశాను. పచ్చిమిరకాయ ముక్కలు, చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి కొత్తిమీర, ఇదిగోండి టమాటాలు ఉల్లిపాయలు అయితే పేస్ట్ కింద పట్టేసుకున్నాను కదా. మనం పరుగుల్లోనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇంక ఇందులో కొంచెం వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అంతా మగ్గిపోయే వరకు మూత పెట్టేసుకుంటే నూనె అనేది పైకి తేలిపోద్ది. అప్పుడు మనకు మగ్గిపోయినట్లు లెక్క. ఇదిగోండి ఉల్లిపాయ టమాటా అయితే మగ్గిపోయి నూనె అయితే సపరేట్ అయిపోయింది చూడండి. మనకి ఇలా నూనె అయితే పైకి వచ్చేస్తే ఇంక ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయినట్టే. మనకి ఉల్లిపాయలు ఇలా మగ్గిపోతే నూనెలో పచ్చి వాసన అనేది ఉండదండి. పరుగుల కూర అనేది టేస్ట్గా ఉంటుంది. కారం అయితే వేసుకున్నాం కదండి, 2 స్పూన్ల కారం. ఇంక ఇందులో కూడా 2 స్పూన్ల కారం వేసుకుంటాను. ఎందుకంటే మన చేపలు వేసిన తర్వాత కారం వేసి తిప్పితే ఆ పరుగులు అనేవి మనకి ఇడిపోతాయండి. అందుకని నేను ఫస్ట్ కారం వేసి వేసుకున్నాను. ఇవి చూడండి పరుగులకైతే ఉప్పు కారం పట్టేసి చక్కగా ఉన్నాయండి. ఇదిగోండి పులుపు అయితే తీసేసుకున్నాను. మనకి పులుసు అంతా మరిగిపోయి దగ్గరికి ఎగిరిపోయేసరికి మనకి చేపలు ఈ చేప ముక్కలు పరుగులు అనేవి చక్కగా ఉడికిపోతాయండి. చూడండి ఎలా ఉందో.
ఇదిగోండి మసాలా పొడి అయితే ఇదిగోండి మసాలా పొడి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ పొడి, కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇంకా 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి 2 నిమిషాలు అయితే అయ్యింది. మన మసాలా పొడి, కొత్తిమీర వేసుకుని ఇదిగోండి చూడండి చక్కగా ఉడికిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇదిగోండి మనకి పరుగులనేవి చక్కగా ఇడకుండా చక్కగా ఉన్నాయండి. ఇదిగోండి ఇంకా నేను స్టవ్ అయితే కట్టేసుకుంటున్నానండి. ఇంకా మా ఆయన గారు అయితే పని నుంచి వచ్చేస్తారు. ఇప్పుడు ఇంకా ఆయన తింటాం చూపిస్తానండి మీకు. ఆయన చూకున్నారా? అదేడి అదే వస్తున్నాడు వెనకాల. ఇప్పుడైతే ఆయన స్నానం చేసేసి అన్నం అయితే తింటారు. కూర అయితే రెడీ అయిపోయింది, పరుగుల కూర. ఇంకా ఆయన అయితే వచ్చేసారు. ఇంకా ఆయనకైతే అన్నం పెడుతున్నానండి. చూడండి ఇదిగోండి వేడి వేడి అన్నం. అంత ప్లేట్లో పెడుతున్నావు? ఇది పెద్ద ప్లేట్లోనైతే నీకు ఈ చేపలు తిన్న తర్వాత చేపలు ఇడకుండా చక్కగా గట్టితో తిప్పకుండా కలిపాను. అదిగోండి పొద్దున్నే తెల్లారి గట్ల 5:30కి అయితే పనికి వెళ్ళారు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇప్పటికైతే వచ్చారండి. నేను ఇంకా ఆయన వచ్చేటప్పటికి పరుగుల కూర అయితే వండేసి ఉంచాను. అందులో ముళ్ళు ఉండవంట, ఒకటే ముళ్ళు ఉంటుంది అంట. నిజమేనా? గోదావరి పరుగులు అయితే తెచ్చి అమ్ముతారండి మనకి ఇక్కడ. అవి తెచ్చినప్పుడు అయితే అసలు బతికే ఉన్నాయండి. చూడండి ఒకటే ముళ్ళు ఉంటుందండి. మనకి తింటకు కూడా అసలు ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా మా ఆయన గారు అయితే చక్కగా తినేస్తున్నారు. చాలా ఇష్టంగా అయితే తినేస్తున్నారు. బాగుంది అనుకుంటా. ఎలాగుంది పరుగుల కూర? చాలా బాగుంది. ఉప్పు పులుపు అన్నీ సమానంగా సరిపోయింది. ఇదిగోండి పరుగుల కూర అయితే ఉడికిపోయింది కదా. ఇంకా టేస్ట్ అయితే ఎలాగుందో చూసి అయితే నేను చెప్తానండి. టేస్ట్ అనేది చాలా బాగుందండి. పులుపు ఉప్పు అన్నీ సమానంగా అయితే సరిపోయినాయి. ఫస్ట్లో కొంచెం ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకున్నాను. సమానంగా సరిపోయిందండి ఈసారి. చాలా బాగుందండి. గోదావరి పరుగులు అండి మనకి ఇక్కడికి తెస్తారండి. ఇవి తెచ్చినప్పుడు ఎక్కడైతే ఈ బతికే ఉన్నాయండి. ఇదిగోండి ముళ్ళు చూడండి, ఒకటే ముళ్ళు ఉందండి. అసలు మధ్యలో అసలు ముళ్ళు లేవు. గోదావరి పరుగులండి.